హలో, ఇదిగో ఇక్కడ. ఏంటి కృష్ణ ఇంత లేట్ అయింది? నేను టైంకి వచ్చాను. జస్ట్ నిన్న ఆట పట్టిద్దామని. చాలే. సరే, ఇప్పుడు చెప్పు. ఏంటి ఉన్న పళంగా రమ్మని చెప్పావు? ఏంటి విషయం? నన్ను చూడాలనిపించిందా? కృష్ణ, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి ప్రియా, నిజం చెప్పడం ఏంటి? అసలు నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? మన ఇద్దరి మధ్య అసలు అబద్ధం అనే మాటకి చోటుందా? అడుగు అడుగు, ఏమడుగుతావో అడుగు. నేనంటే నీకెంత ఇష్టం? చాలా టిపికల్ క్వశ్చన్ అడిగావు ప్రియా. ఎంత ఇష్టం అంటే ఎలా చెప్పాలి? ఇక్కడి నుంచి మా ఊరు ఎంత దూరం అంటే చెప్పగలం. సముద్రం లోతు ఎంత అంటే చెప్పగలం. చివరికి ప్రపంచంలో ఆఖరి ఊరు ఏది అంటే కూడా సమాధానం చెప్పగలం. అంతేకాని ఒక ప్రేమికుడికి ప్రియురాలి మీద ఉండే ప్రేమ ఎంత అంటే ఎలా చెప్పగలం? ఒకటి చెప్పనా, అదెంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే నా శ్వాస కూడా ప్రియా ఐ లవ్ యూ అని చెప్తుంది. నువ్వంటే అంత ఇష్టం. పిచ్చి మొహందానా, ఇది నేను రాయించుకున్న డైలాగే. బాగానే వర్కౌట్ అయినట్టుంది. హలో, ఏంటలా అయిపోయావు? నువ్వు అలా చెప్తుంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను ప్రియా. అయితే నా మెడలో తాళి కట్టి నన్ను నీ భార్యను చేసుకో. అనుకున్నాను ఇలాంటిదేదో ఫిట్టింగ్ పెడతావని. అదే పెట్టావు, అదే అడిగావు. మన ప్రేమ వరకు ఆగితే బాగుండేది, కానీ అది హద్దులు దాటి చాలా దూరం వెళ్ళింది కదా. మన మధ్య జరిగింది అందరికీ తెలిసేలోగా మన పెళ్లి జరిగిపోవాలి కృష్ణ. అంతేనా? నేను ముందే మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. మీ నాన్నగారితో మాట్లాడతానంటే నువ్వే వద్దన్నావు. బాధ్యతలు అవి ఇవి అన్నావు. మరిప్పుడు పర్వాలేదా ప్రియా? మీ అన్నయ్య తమ్ముడు చదువు, మీ నాన్న ఆరోగ్యం ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఏముండదా? ముందు నేను అలాగే అనుకున్నాను కృష్ణ, కానీ తప్పు జరిగింది కదా. అది తప్పనుకోవద్దని నేను అంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు లవర్స్ మధ్య జరిగింది ఏది తప్పు కాదు. సరే కృష్ణ, తప్పు కాదు అని మనం అనుకుందాం, కానీ ఈ విషయం బయటకు తెలిస్తే మాత్రం తప్పుగానే పరిగణిస్తారు. అప్పుడు మా ఇంటి పరువు పోతుంది. అందుకే వెంటనే పెళ్లి చేసుకుందాం. అయితే మీ నాన్నగారితో మాట్లాడే ముందు మా నాన్నగారితో మాట్లాడాలి ప్రియా. అంటే ఆయన ఒప్పుకోరంటావా? అంటే నాకొక హ్యాండిక్యాప్డ్ చెల్లి, భర్తని వదిలేసిన అక్క, ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఇప్పుడు నాకు పెళ్లి చేయమంటే ఆయన ఏమంటారు? అందుకే ముందు మా నాన్నగారిని ఒప్పించాలి. ఒకవేళ మీ నాన్నగారు ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోరు? నీకోసం నా ప్రాణాలైనా పణంగా పెట్టి నేను ఒప్పిస్తాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. మనం హద్దులు దాటనప్పుడైతే నేను టెన్షన్ పడేదాన్ని కాదు కృష్ణ, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒకవేళ మీ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు ఆగాలి అంటే అప్పుడేం చేయాలి? అప్పుడు జరిగింది చెప్పి నేనే వచ్చి నీ మెడలో తాళి కట్టి నిన్ను మా ఇంటికి కోడలిగా తీసుకువెళ్తాను. ఏంటి ఇంకా భయపడుతున్నావా? నా మీద నమ్మకం లేదా? చచ్చా, నిన్ను నమ్మకపోవడం ఏంటి కృష్ణ? నీ మీద అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నిన్ను ముంచేది కూడా.
సరే, అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకుంటే కనపడకుండా పారిపోదామని. కృష్ణ. లేకపోతే ఏంటి, ముందు కళ్ళు మూసుకో. సరే. ఇప్పుడు కళ్ళు తెరు. ఇది 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 నీ చైనే. నువ్వు మార్వాడి భజన్ లాల్ దగ్గర తాకట్టు పెట్టావు కదా, ఇది ఆ చైనే. నేనే విడిపించి తెచ్చాను. నేను చైన్ తాకట్టు పెట్టిన విషయం నాకు తెలుసు ప్రియా. నిన్ను ప్రేమించిన వాణ్ణి నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటానా? ఆ రోజు నువ్వు ఆ సేట్ షాప్ నుంచి వస్తున్నప్పుడు నా డబ్బులు నాకివ్వమని ఆట పట్టించాను కదా, ఆ రోజే తెలుసుకున్నాను నువ్వు చైన్ తాకట్టు పెట్టావని. నీకు ఈ చైన్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, అందుకే నీకోసమే తెచ్చాను. నేను తాకట్టు పెడితే ఆ సెట్ నీకెలా ఇచ్చాడు? ఎలా అంటే, నీ దగ్గర నుంచి ఆ తాకట్టు పెట్టిన స్లిప్ కొట్టేశాను. ఎప్పుడు? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఓ రోజు నీ ఆటోలో నుంచి కొట్టేశానులే. పైగా ఆ సీట్ నాకు బాగా తెలిసిన వాళ్లే. దొంగ. ఆహా, నీ మనసు దోచినప్పుడు నేను దొంగగా కనిపించలేదా? ఇప్పుడు కనిపిస్తున్నానా? మాటలు బాగానే నేర్చావు. అందుకేగా నీలాంటి బకరాలు పడిపోతున్నారు. ఇదిగో, ఈ రోజే మన ఎంగేజ్మెంట్ అనుకో. నిశ్చితార్థం రోజు అందరూ ఉంగరం తొడుగుతారు, కానీ నేను ఇలా చైన్ వేస్తున్నాను. ఇది ఆ దేవుడి సమక్షంలో నేను కడుతున్న తాళి అనుకో.